కేరళలో 5 వారాలకు పైగా చిక్కుకుపోయిన బ్రిటిష్ ఫైటర్ జెట్ ఎటకేలకి మరమ్మతుల తర్వాత భారతదేశం నుంచి బయలుదేరింది. జూన్ మధ్యలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి F-35B లైట్నింగ్ II స్టెల్త్ విమానం కేరళ రాష్ట్రంలో నిలిచిపోయింది. 5 వారాలకు పైగా కేరళలో చిక్కుకుపోయిన బ్రిటిష్ యుద్ధ విమానం ఎటకేలకు రిపేర్ పూర్తి చేసుకుంది. దాన్ని తమ దేశానికి తీసుకెళ్తోంది బ్రిటన్. అయితే ఇన్నాళ్ళు ఇండియాలో యుద్ధ విమానాన్ని నిలిపి ఉంచినందుకు, కాపలా కాసినందుకు భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంది. అంతకంటే ముందు అసలు ఏం జరిగిందో చూద్దాం. జూన్ మధ్యలో కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్రిటిష్ రాయల్ నేవీ విమానం ల్యాండ్ అయింది. ఆ జెట్ అనుకోకుండా రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక రాయబారిగా మారింది. దీన్ని చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక, తమిళనాడు కూడా ఈ యుద్ధ విమానాన్ని చూసేందుకు చాలా మంది వచ్చారు. దీర్ఘకాలం నిలిచి ఉండటం అన్ని విధాలుగా కలిసొచ్చింది. లాక్హీడ్ మార్టిన్ నిర్మించిన అత్యంత అధునాతన స్టెల్త్ జెట్ విలువ $110 మిలియన్ పైగానే ఉంది. రక్షణ అధికారుల నివేదికల ప్రకారం ఈ బ్రిటిష్ యుద్ధ విమానంలో ఇంధనం చివరి దశకు వచ్చేసింది. దీనికి తోడు కేరళ తీరానికి దాదాపు 100 నాటికల్ మైళ్ల దూరంలో జెట్ ఎగురుతున్నప్పుడు ప్రతికూల వాతావరణం కూడా ఎదురైంది. ఫలితంగా జెట్ను అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్ తిరువనంతపురంలోని పౌర విమానాశ్రయానికి విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం అధికారులు అంగీకరించడంతో ఫైటర్ జెట్ కేరళ భూభాగంపై దిగింది. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ నౌకాదళంలో కీలకంగా వ్యవహరించే అధునాతన స్టెల్త్ విమానానికి ఇంధనం నింపడంతో భారత వైమానిక దళం సహాయం చేసింది. అలా ఇంధనం నింపుకొని వెళ్లాల్సిన యుద్ధ విమానంలో హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. దీంతో టేకాఫ్ చేయడానికి నిరాకరించాడు పైలట్. అప్పటికప్పుడు మరమ్మతులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. అలా వారం రోజులు ప్రయత్నించి విఫలమయ్యారు. మరొక వైపు విమానంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు దానికి CISF భద్రతా దళాన్ని కాపలాగా ఉంచారు. ఎందుకంటే ఇది చాలా ఖరీదైంది మాత్రమే కాదు, ఇందులో టెక్నాలజీ కూడా ఎంతో విలువైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఫైటర్ జెట్ను తాత్కాలికంగా షెడ్డుకు తరలించడానికి భారత్ ప్రతిపాదన చేసింది. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జెట్ చెడిపోయే అవకాశం ఉందని, అందుకే తాత్కాలిక ఏర్పాటు చేసి షెడ్లోకి తరలిస్తామని బ్రిటన్కి తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనని బ్రిటన్ తిరస్కరించింది. జెట్ ఎక్కడ ల్యాండ్ అయిందో అక్కడ అలానే ఉంచాలని ఇండియాని కోరింది. దీనికి ఒక కారణం ఉంది. తమ ఫైటర్ జెట్ను శాటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది బ్రిటన్. జెట్లోకి ఎవరు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు లాంటి అంశాలపై శాటిలైట్ ద్వారా నిఘా పెట్టింది. దాన్ని అక్కడి నుంచి తరలించి షెడ్డుకి తీసుకెళ్తే జెట్లో ఏం జరుగుతుందో గమనించడం సాధ్యం కాదు. అందుకే భారత ప్రతిపాదనను తిరస్కరించింది బ్రిటన్. బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ సాంకేతిక బృందం జూలై 6న కేరళలో ల్యాండ్ అయింది. ఇందులో బ్రిటిష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ నుంచి 14 మంది సాంకేతిక నిపుణులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఫైటర్ జెట్ రిపేర్కు కావాల్సిన కిట్స్ అన్ని బ్రిటన్ నుంచి వీళ్ళు తెచ్చుకున్నారు. భారతీయ సిబ్బందితో సంబంధం లేకుండా వాళ్ళే ఫైటర్ జెట్ని రిపేర్ చేసుకున్నారు. నిజానికి వీళ్ళకి సహాయం అందించేందుకు 14 మంది ఇంజనీర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది భారత రక్షణ మంత్రిత్వ శాఖ. అయితే ఈ బృందం సేవల్ని చాలా పరిమితంగా వాడుకుంది బ్రిటిష్ టెక్నికల్ టీమ్. కట్టుదిట్టమైన భద్రత మధ్య అత్యంత గోప్యంగా తమ పని పూర్తి చేసింది బ్రిటిష్ టెక్నికల్ టీమ్. ఎలా మరమ్మతు చేశారు, ఏం చేశారు లాంటి విషయాల్ని ఎవరి దృష్టిలో పడకుండా పూర్తి చేశారు. కొన్ని నివేదికల ప్రకారం యుద్ధ విమానం విద్యుత్ యూనిట్లో కొన్ని ప్రధాన లోపాలు ఏర్పడ్డాయి. దీన్ని నిపుణుల బృందం సరిచేసింది. అలా వారం రోజుల పాటు కష్టపడి ఫైటర్ జెట్ను తిరిగి పునరుద్ధరించారు. నిజానికి రిపేర్పై నిపుణుల కమిటీ గ్యారంటీ ఇవ్వలేదు. ఒకవేళ రిపేర్ కాకపోతే విమానాన్ని విడదీసి మరొక పెద్ద విమానంలో బ్రిటన్కు తీసుకుపోవాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. అయితే ఆ అవసరం రాకుండానే రిపేర్ పూర్తయింది. లండన్ వెళ్లే మార్గంలో ఇంధనం నింపడానికి ఏ విమానాశ్రయాన్ని ఉపయోగిస్తారు? సాంకేతిక నిపుణులు పరికరాలను తిరిగి రవాణా చేయడానికి బ్యాకప్ విమానం ఎప్పుడొస్తుంది అనే విషయాల్ని కూడా సీక్రెట్గా ఉంచారు. ఇప్పుడు ఫైటర్ జెట్ నిర్వహణ ఖర్చుల గురించి తెలుసుకుందాం. జూన్ 14 నుంచి తిరువనంతపురం విమానాశ్రయంలో విమానాన్ని ఉంచారు. ప్రతిరోజు దీనికి పార్కింగ్ ఫీజు వేశారు. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ ప్రకారం బ్రిటిష్ ఫైటర్ జెట్ F-35B రోజువారీ పార్కింగ్ ఛార్జీలు $26,261. ఇది 35 రోజులకు పైగా ఉంది కాబట్టి దాదాపు $10 లక్షల పార్కింగ్ ఫీజు కింద చెల్లించాల్సింది. ఆ ఫీజు చెల్లించిన తర్వాతే విమానం గాల్లోకి లేస్తుంది. మొత్తానికి బ్రిటిష్ ఫైటర్ జెట్ కథ సుఖాంతమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.